హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వరుణ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్. మనం ఈ వీడియోలో చూసుకుంటే మనకి రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో మనకి ఇచ్చిన టాప్ 25 మ్యాథ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం అనమాట. మనం ఇది చూసుకుంటే మనకి 1912లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చూద్దాం. అందులో ఇచ్చిన మ్యాథ్ క్వశ్చన్స్ అన్ని కూడా చూద్దాం అనమాట. మొత్తం అన్ని షిఫ్ట్లో కలిపి ఒక 25 క్వశ్చన్స్ అనేవి మనకి నాకు ఇంపార్టెంట్ అనిపించాయి అనమాట. అవి మీకు ఫర్దర్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడవచ్చు. ఒక చిన్న చిన్న కొత్త కాన్సెప్ట్స్తో ఇచ్చాడనమాట. అందుకు అవన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఇందులో కొన్ని రాంగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవారు ఎవరైనా ఉంటే దాన్ని అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఈ వీడియోలో ఆ 25 క్వశ్చన్స్ కూడా ఏంటి, వాటిలో ఉండే కాన్సెప్ట్ ఏంటి అనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 3 పాయింట్స్ ఇచ్చాడండి. -5, 1, 1, K, 4, -2 ఆర్ కొలీనియర్ అని ఇచ్చాడనమాట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ K. అయితే K యొక్క వాల్యూ ఎంత? మనకి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ అన్నాడు అనమాట. ఆ పాయింట్లో ఒకదాని వాల్యూ K ఉంది. ఆ K యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. ఫస్ట్గా మీకు తెలియాల్సిందంటే కొలీనియర్ అంటే ఏంటి. కొలీనియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయన్నమాట. ఆ 3 పాయింట్స్ కూడా ఎక్కడ ఉన్నాయండి? మనకి ఒకే స్ట్రైట్ లైన్ మీద కూడా 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అలా ఉంటే దాన్ని కొలీనియర్ అంటారనమాట. అయితే ఇది క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం? కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉండే అన్ని పాయింట్స్ యొక్క స్లోప్ ఈక్వల్ ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ స్లోప్ని ఈక్వల్ చేస్తూ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకో విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే ఈ 3 పాయింట్స్ ఒక లైన్ కాబట్టి ఇవి ట్రయాంగిల్ ఫార్మ్ చేయవు. ట్రయాంగిల్ ఫార్మ్ చేయనప్పుడు ఆ 3 పాయింట్స్ యొక్క ట్రయాంగిల్ ఏరియా మనం 0కి ఈక్వల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే అది ట్రయాంగిల్ ఫార్మ్ చేయట్లేదు కాబట్టి దాని ఏరియా అనేది 0 అవుతుంది అనమాట. 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 పాయింట్స్ ట్రయాంగిల్ ఫార్ములాలో వేసుకొని ఏరియా 0కి ఈక్వల్ చేయొచ్చు, లేదా స్లోప్ని ఈక్వల్ చేయొచ్చు. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే మనకి స్లోప్ని ఈక్వల్ చేయడం బెస్ట్ ఆప్షన్ అనమాట. స్లోప్ని ఈక్వల్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే స్లోప్ యొక్క ఫార్ములా ఈజీగా ఉంటుంది మనకి. ట్రయాంగిల్ యొక్క ఫార్ములా అనుకోండి, ఆఫ్ mod x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ విధంగా ఇంత ఫార్ములా ఉంటుందన్నమాట. ఇంత ఫార్ములా మనం సాల్వ్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఈ మెథడ్ని ప్రిఫర్ చేయకుండా మనం స్లోప్ మెథడ్ని ప్రిఫర్ చేయాలి. స్లోప్ మెథడ్ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే స్లోప్ ఫార్ములా ఈక్వల్ అనమాట. 2 పాయింట్స్ ఉండేటప్పుడు x1, y1, x2, y2 అని 2 పాయింట్స్ ఉండేటప్పుడు అప్పుడు స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే మనకి స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అనేది స్లోప్కి ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ స్లోప్ ఫార్ములాని మనం ఈక్వల్ చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే ఈజీ ఫార్ములా, చిన్న ఫార్ములా కాబట్టి. స్లోప్ ఎలాగా 2 పాయింట్స్ మనకు నచ్చిన పాయింట్స్ 2 తీసుకోవచ్చు. ఈ 3లో కంపల్సరీ K ఉండేది ఒకటి ఉండాలన్నమాట. కాబట్టి ఫస్ట్ ఈ 2 పాయింట్స్ తీసుకొని స్లోప్ ఈక్వల్ చేద్దాం. స్లోప్ అనమాట. ఈ 2 యొక్క పాయింట్స్ని M1 అనుకున్నాం అనుకోండి, ఆ స్లోప్ తీసుకుందాం అనమాట. ఎలా తీసుకుందాం? ఫార్ములా y2 అంటే ఇక్కడ ఏంటి మనకి K అనమాట. K మైనస్ y1 అంటే ఏముంది? ఇక్కడ 1 ఉందనమాట. 1 డివైడెడ్ బై x2 అంటే ఎంత ఉంది మనకి? ఇక్కడ 1 ఉంది కదా. x2 అంటే సెకండ్ పాయింట్లో ఫస్ట్ కోఆర్డినేట్. x2 అంటే 1 మైనస్ x1 అంటే -5, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. +5 అక్కడ -5 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ వేరే దాని స్లోప్ ఈక్వల్ చేయాలి. వేరే దాని స్లోప్ అంటే ఈ 2 అయినా ఈక్వల్ తీసుకోవచ్చు. బట్ మనం ఆల్రెడీ K తీసుకున్నాం కదా, K లేకుండా తీసుకుందాం అనమాట. ఈ 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ 2 పాయింట్స్ తీసుకుంటే y2 అంటే ఎంత ఉంది? ఇక్కడ -2 మైనస్ y1 అంటే ఇక్కడ ఎంత ఉంది కదా 1 -1 డివైడెడ్ బై x2 అంటే ఎంత అండి? x2 అంటే 4 ఉంది ఇక్కడ. 4 మైనస్ x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ +5 అవుతుంది అనమాట. +5 ఈ విధంగా వచ్చిందనమాట. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి పైన ఏముంటుంది? K - 1 ఉంటుంది. కిందన ఏమవుతుంది? 1 + 5 6 ఈజ్ ఈక్వల్స్ టు పైన -3, కిందన 4 + 5 9 వచ్చిందనమాట. 3 2 0 3 3 0 3 3 క్యాన్సల్. ఈ 2 అటు వస్తే ఏమవుతుంది? మైనస్ ఉంది కాబట్టి -2. ఇక్కడ ఏముంది మనకి? K - ఉంది. దట్ ఇంప్లస్ K ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -1 అవుతుంది అనమాట. ఈ -1 అటు పంపిస్తే +1 పోతే ఇంకా మనకి K ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది అనమాట. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం మనం. ఇలా ప్రతి క్వశ్చన్ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. కొద్దిగా లెంత్ వీడియో వస్తుంది, బట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇదొక క్వశ్చన్ అండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ అనిపించింది. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వారు తెలుసుకోండి అనమాట. మంచి కాన్సెప్ట్ ఇది కూడా. మనకి ఏంటి ఇచ్చారంటే మనకి కన్వర్ట్ ది బైనరీ నెంబర్. ఇక్కడ ఒక బైనరీ నెంబర్ ఇచ్చాడు. దీన్ని ఇంటూ డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. బైనరీ నుంచి డెసిమల్లోకి. ఫస్ట్ ఈ క్వశ్చన్ పక్కన పెడితే నార్మల్గా మనం ఎలా కనెక్ట్ చేస్తాం? ఇలాగ ఇన్ని డిజిట్స్తో ఒక బైనరీ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. దీన్ని డెసిమల్లో కనెక్ట్ చేయాలంటే మనం 2 power 0, 2 power 1, 2 square, 2 cube ఇలా రాస్తాం అనమాట. రాసి వీటన్నిటిని కూడా ఈ డిజిట్తో మల్టిప్లై చేస్తాం. ఈ డిజిట్తో మనం
ఈ డిజిట్లో ఇక్కడ 1 ఉంటే 1, 0 ఉంటే 0, దాంతో ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అనమాట. ఒక్కొక్క దాన్ని మల్టిప్లై చేసుకుంటూ ఇలా యాడ్ చేస్తాం. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. బట్ ఈ క్వశ్చన్లో ఎలాగ ఇచ్చాడంటే, ఈ క్వశ్చన్లో ఎలా ఇచ్చాడు మనకి అలా ఇవ్వలేదన్నమాట. ఒక బైనరీ డిజిట్స్ కొన్ని ఇచ్చాడు, ప్లస్ పాయింట్ ఇచ్చిన తర్వాత మరికొన్ని బైనరీ డిజిట్స్ కూడా మనకి ఇచ్చాడు అనమాట. బైనరీ బిట్స్ ఆర్ డిజిట్స్ మరికొన్ని ఇచ్చాడనమాట. అప్పుడు ఎలా చేయాలంటే, ఈ పాయింట్కి ఇటు సైడ్ మనం సేమ్ ఫార్ములా అనమాట. ముందు ఎలా రాస్తాం అదే విధంగా, అంటే 2/0, 2/1, 2² 2³ రాసేసి ఈచ్ నెంబర్ని ఇలా మల్టిప్లై చేశాక యాడ్ చేసుకుంటాం. బట్ ఇటు సైడ్కి పాయింట్కి ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ 0 ఉంది కదా, 0 నుంచి మైనస్కి రావాలన్నమాట. అంటే 2⁻−1, 2⁻−2, 2⁻−3, 2⁻−4 ఈ విధంగా వస్తుంది అనమాట నెగిటివ్ సైడ్. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం మళ్ళీ మల్టిప్లై చేశాక ఆన్సర్ అనేది సాల్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దాని ప్రకారం ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చూద్దాం. ఇది కాన్సెప్ట్ అనమాట. మనకి పాయింట్ తర్వాత నెగిటివ్ పవర్స్లో తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ అనేవి రాద్దాం. 1 1 0 1, పాయింట్ వచ్చిన తర్వాత 1 1 0 1 ఈ విధంగా ఇచ్చాడనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి పాయింట్కి ఇటు సైడ్ నుంచి కదా, ఫస్ట్ 2/0, 2/1, 2² 2³ ఇటుపక్క ఏమొస్తుందో మనకి 2⁻−1, 2⁻−2, 2⁻−3, 2⁻−4. ఇప్పుడు ఇక్కడ 2⁻−n అని ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి, 1/2n అనమాట. మైనస్ ఉండేటప్పుడు రివర్స్ అవుతుంది అనమాట. రివర్స్ మైనస్ ఉంటే ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది అనమాట. అందుకు ఆ విధంగా వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ ఇటు సైడ్ నెగిటివ్లో ఉండే, పవర్ నెగిటివ్లో ఉండే సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకుందామండి. 2/0 అంటే ఎంత అండి మనకి 1, 2/1 అంటే 2, 2³ అంటే ఎంత అండి వాల్యూ మనకి 4, 2/2 అంటే 2³ అంటే 8. ఇటు సైడ్ ఇవి వచ్చే వాల్యూస్. ఇక్కడ 2/1 అంటే ఇది రివర్స్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఇది ఏమవుతుంది 1/2² 4, ఇది 1/2³ 8, ఇది 1/2⁴ 16 వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా దీన్ని కూడా మళ్ళీ ఫర్దర్గా 1/2 అంటే ఎంత మనకి 0.5 అనమాట. 1/4 అంటే 0.25 అనమాట. ఇంకేం లేదు, ఒక్కొక్క 0.5తో మల్టిప్లై అవుతుంటుంది అనమాట. ఇక్కడి నుంచి ఇంటూ 0.5, ఇక్కడి నుంచి ఇంటూ 0.5 అలా అవుతుంది. ఎందుకంటే దీనికి 1/2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, దీనికి 1/2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. 1/2 అంటే ఎంత 0.5 కదా, అందుకు 0.5. మళ్ళీ దీనికి 0.5 అంటే 25 5 125 కదా, 3 పాయింట్లు 1.25, 25 5 625 4 పాయింట్లు 0.0625 ఈ విధంగా ఇటు వాల్యూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాంతో మల్టిప్లై చేసుకోవడమే మనం. 1 1 జర్ 1 ప్లస్ 1 2 0 into 2 0 ప్లస్ 1 into 4 4 ప్లస్ 1 into 8 8 వచ్చిందనమాట. అంటే పాయింట్కి ఇటు సైడ్ ఎంత వచ్చిందో మనకి ఇవన్నీ యాడ్ చేస్తే 13 ప్లస్ ఇప్పుడు ఇటు సైడ్ యాడ్ చేద్దాం అనమాట. ఇటు సైడ్ యాడ్ చేస్తే ఏముంది 1 into 0.65 0.0625 వస్తుంది అనమాట. ప్లస్ 0 into 125 0 అయిపోతుంది, అది మరి యాడ్ చేయవసరం లేదు. 1 into 25 0.25 యాడ్ చేస్తాం. 1 into 0.5 0.5 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 5 7 5 7 సారీ 5 2 5 2 11 8 0 పాయింట్ అంటే 0.8125 దీనికి యాడ్ చేస్తాం అనుకోండి 8125 వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 13.8125 ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అనమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం నెగిటివ్ సైడ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. మీకు అర్థం అవడం కోసం డీటెయిల్గా ఒక్కొక్క స్టెప్ వైజ్ చేశాను అనమాట. మీరు ఎంత స్టెప్ వైజ్ చేయవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇక్కడ 2.0 కంటే 2/0 అంటే 1 వేస్తారు. డైరెక్ట్గా ఈ వాల్యూస్ అనేవి ఇదే ప్లేస్లో వేస్తారనమాట. ఇక్కడ కూడా ఈ వాల్యూస్ అనేవి ఇదే ప్లేస్లో వేస్తే మీకు స్టెప్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సాల్వ్ చేయాల్సిందంటే ఈ విధంగా ఇక్కడ ఉండే కాన్సెప్ట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏ అండ్ బి ఆర్ 2 ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. రెండు కూడా ఏంటంటే ఇండిపెండెంట్స్ ఈవెంట్స్ అనమాట. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాటికి కామన్గా ఏమీ ఉండవు అనమాట. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 0 అవుతుంటుంది అనమాట. దాన్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు అనమాట. పి ఆఫ్ ఏ ఆర్ బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి కావాలన్నమాట. వాడికి ఏం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి కావాలన్నమాట. ఓకే, దీన్ని ఎలా చేస్తామంటే మనం పి ఆఫ్ ఏ ఆర్ బి కావాలి కదా. పి ఆఫ్ ఏ ఆర్ బి అంటే ఏంటి మనకి ప్రాబిలిటీ, ఇక్కడ పి ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది అనమాట. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి కావాలంటే టోటల్ ప్రాబిలిటీ కావాలంటే మీనింగ్ ఏంటి, పి ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి. పి ఆఫ్ ఏ యూనియన్ బి దేనికి ఈక్వల్ అవుతుంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది అనమాట. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది. మనకి
వాడికి కావాల్సిన పి ఆఫ్ ఏ ఆర్ బి అంటే మీనింగ్ ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకు కావాల్సింది పి ఆఫ్ ఏ అంటే అంత 0.4 ప్లస్ పి ఆఫ్ బి అంటే అంత 0.6 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చెప్పాం మనం, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని చెప్పాం. ఇక్కడేంటి ఈ రెండు కలిపితే అంత 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే అంత 0.4 ఇంటూ పి ఆఫ్ బి అంటే అంత 0.6 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.6 ఇంటూ 0.4 అంటే అంత 0.64 24 0.24 1లోనే 0.24 తీస్తే ఇంకెంత ఉంటుంది 0.76 మిగులుతుంది అనమాట. అది ఆప్షన్ 4 అనేది ఆన్సర్ మనకి. ఓకే కదండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది అనమాట మనకి. జస్ట్ మనకి పి ఆఫ్ ఏ ఆర్ బి అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి అని మీనింగ్ అనమాట. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కానీ బి కానీ కావాలి మనకి, అందుకే ఈ విధంగా మనం తీసుకున్నాం. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి సిరీస్ ఇంకా కావాలి అనుకుంటే కింద డెఫినెట్ గా ఒక కామెంట్ అయితే చేయండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే, దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్స్ తో క్లియర్ గా ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఎగ్జామ్ కి ఉపయోగపడే విధంగా అంటే మన మ్యాథ్స్ క్లాస్ ఏదైతే ఉందో మీకు కేవలం 299కే వస్తుంది అనమాట. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన మన సార్ కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మన దానిలో వేరే క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా మంది రైల్వే ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా. సో ఎట్లా వస్తుంది ఏంటి అని మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాని బేస్డ్ గానే మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ చేయడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట. చెక్ చేయండి. క్లాస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ తీసుకుని యూజ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ 2,3 ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ నుంచి 2,3కి ఉండే డిస్టెన్స్ ఎంత అని కావాలి మనకి అనమాట. డిస్టెన్స్ ఆఫ్ పాయింట్, ఆ పాయింట్ అనేది ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పాలి. ఎక్స్ యాక్సెస్ నుంచి చదువుతున్నాడు కాబట్టి ఆన్సర్ అనేది వై ఇంటర్సెప్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఆప్షన్ 1 అని పెట్టవచ్చు తెలిసిన వారికి. తెలియదు అనుకోండి, ఒకసారి మీరు గ్రాఫ్ గీసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. గ్రాఫ్ గీసుకుంటే ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్ అనమాట. 1 2 3 1 2 3. ఇప్పుడు పాయింట్ లెక్కెట్ చేద్దాం. పాయింట్ 2 అంటే ఎక్స్కి 2 ఉండాలి, వైకి 3 ఉండాలి. అంటే ఎలా ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది పాయింట్ అనమాట. పాయింట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత వస్తుందండి మనకి 2,3 అనేది పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో కావాలి. ఎక్స్ యాక్సెస్ అంటే ఇదే కదా. ఎక్స్ యాక్సెస్ నుంచి పాయింట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎన్ని యూనిట్స్ 1 2 3 యూనిట్స్ వచ్చిందనమాట. ఇలా గ్రాఫ్ బట్టి కూడా మనం 3 యూనిట్స్ అని చెప్పవచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఎక్స్ యాక్సెస్ నుండే డిస్టెన్స్ అనమాట. ఎక్స్ యాక్సెస్ అంటే ఇది, దీని నుంచి పాయింట్ ఎక్కడ ఉంది 2,3 అంటే ఇది కదా. ఎక్స్కి తిన్నగా 2, వై తిన్నగా 3 అనమాట. 2,3 అంటే ఇక్కడ వచ్చింది పాయింట్ మనకి, ఇక్కడ వచ్చింది మనకి పాయింట్ అనమాట. ఇది ఎక్స్ యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది ఎక్స్ యాక్సెస్, ఇక్కడ ఉంది పాయింట్. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనకి కావాలన్నమాట. ఈ డిస్టెన్స్ ఎంత అనేది కావాలి. ఈ డిస్టెన్స్ ఎంత 1 2 3 యూనిట్స్ అనమాట. ఎక్స్ యాక్సెస్ నుంచి 3 యూనిట్స్ ఉంది, వై యాక్సెస్లో ఉందన్నమాట. అందుకు మనకి వై ఇంటర్సెప్ట్ వస్తుంది అనమాట డైరెక్ట్గా. ఎప్పుడైనా ఎక్స్ యాక్సెస్ అదే వై యాక్సెస్ నుంచి అడిగాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా ఆ విధంగా చెప్పొచ్చు, లేదంటే గ్రాఫ్లో కూడా డ్రా చేసుకుని మనం చెప్పొచ్చు అనమాట. ఎక్స్ యాక్సెస్ నుంచి కావాలంటే ఆన్సర్ ఏమవుతుంది, వై అవుతుంది అనమాట. వై యాక్సెస్ నుంచి కావాలంటే ఆన్సర్ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది అనమాట. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి such that AB is equals to 5 centimeters, BC is equals to 4 centimeters, CA is equal to 4.5 centimeters. Triangle XYZ is similar to ABC. YZ is equals to 8. Then find the perimeter of the XYZ. XYZ యొక్క పెరిమీటర్ అడిగాడు అనమాట. మనకి ఇక్కడ మీకు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిమిలర్ ట్రయాంగిల్స్లో 2 ట్రయాంగిల్స్ అనేది సిమిలర్ అనుకోండి, అప్పుడు వాటి యొక్క సైడ్స్ అంటే S1/S2, అలాగే వాటి యొక్క పెరిమీటర్స్ P1/P2, వాటి యొక్క హైట్స్ H1/H2, ఇంకా మాట్లాడుకుంటే ఇంకేముంటాయి వాటికి సంబంధించినవి హైటు పెరిమీటరు ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏరియాస్ అవుతాయి అనమాట. A1/A2 అవుతుంది అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో పెరిమీటర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి అనమాట. హైట్స్ ఏ రేషియోలో ఉంటాయో అదే హైట్లో సైడ్స్ ఉంటాయి అనమాట. ఏదైతే మనకు ఒక ఏరియాస్ కావాలంటే మనం ఏం చేయాలంటే రూట్ అనమాట. ఏరియాస్కి రూట్ చేస్తే సైడ్స్ వస్తాయి అనమాట. లేదా మనకి ఏరియాస్ కావాలనుకోండి, ఏరియా 1/ఏరియా 2, ఈ రూట్ అవుట్ వెళ్తే స్క్వేర్ అవుతుంది కదా, S1²/S2² అవుతుంది అనమాట. సైడ్కి స్క్వేర్ అవుతుంది అనమాట. దేనికి, ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్కి అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్కి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్కి మాత్రమే అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి మనకి సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో పెరిమీటర్స్ కూడా అదే రేషియోలో ఉంటాయి. మనం ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏ, ఓకే ఇక్కడ తీసుకుందాం.
ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ కూడా తీసుకుందాం. 2 ట్రయాంగిల్స్ ABC X Y Z అనమాట. ఇది ఏ విధంగా తీసుకుంటాము, ఆర్డర్ ఇంపార్టెంట్ అనమాట. ABC ఇలా క్లాక్ వైజ్లో ఇలా తీసుకున్నాం, చూసుకున్నాం. మనం యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాం కూడా, ఇక్కడ కూడా XYZ అనేది అదే డైరెక్షన్లో తీసుకోవాలి, అప్పుడే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ సిమిలారిటీ XYZకి ఇచ్చాడు కాబట్టి ABCకి అదే ఆర్డర్లో తీసుకోవాలి మనం. ఇక్కడ XZY రివర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ XZY అలా తీసుకుంటాం మనం. ఒక డైరెక్షన్లో మనకి 2 ఈక్వల్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ రాద్దాం, AB 5 BC 4 CA 4.5. ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఈ ట్రయాంగిల్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చాడు, YZ 8 ఇచ్చాడు అనమాట. YZ అనేది 8 ఇచ్చాడు. ఇప్పుడు సైడ్స్ తీసుకుందాం. రెండింటికి కామన్ ఉండే సైడ్స్ ఏంటి, ఇదే కదా. సైడ్స్ రేషియో అంటే BC 4 డివైడెడ్ బై YZ 8 సైడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, పెరిమీటర్ రేషియోకి ఈక్వల్ అవుతుంది కదా. ఫస్ట్ దాని పెరిమీటర్ మన దగ్గర ఉంది కదా, ఫస్ట్ దాని పెరిమీటర్ యాడ్ చేయండి అనమాట. 9 + 4.5 13.5 డివైడెడ్ బై సెకండ్ దాని పెరిమీటర్ మనం కనుక్కోవాలి P2. దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, 4 1 4 2 0. అప్పుడు P2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 13.5 × 2 ఈజ్ ఈక్వల్స్ టు 27 అనేది సెకండ్ దాని యొక్క పెరిమీటర్ అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం అనమాట. అర్థమైంది కదండి. అదే మీకు ఇక్కడ ఏరియాస్ రేషియో అడిగాడు అనుకోండి, సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి మనకి, సైడ్స్ అనేవి 4/8 కదా, అంటే 1:2 ఉన్నాయి. ఏరియాస్ కావాలంటే ఏంటి, రూట్ ఈ సైడ్కి వస్తే స్క్వేర్ అవుతుంది కదా, దీనికి స్క్వేర్స్ అనమాట. 1:4 అనేది అటు ఏరియాస్ అవుతాయి అనమాట. ఏరియాస్ కావాలంటే మనం వీటి పెరిమీటర్ ఇచ్చినా హైట్ ఇచ్చినా వాటికి మనం స్క్వేర్ చేస్తే ఏరియాస్ వస్తాయి అనమాట కదా. ఇన్ కేస్ వాడు ఏరియాస్ ఇచ్చాడు అనుకోండి, దానికి రూట్ చేస్తే మనకి సైడ్స్ కానీ పెరిమీటర్స్ కానీ హైట్స్ కానీ రేషియో వస్తుంది అనమాట. సిమిలర్ ట్రయాంగిల్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఇది, జామెట్రీకి సంబంధించింది. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కొద్ది క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ అండి. అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ వరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, దీన్ని ఎవాల్యూట్ చేయమన్నాను అనమాట. ఓకే, నార్మల్గానే ఎవాల్యూట్ చేయవచ్చు, చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. 1/1 దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 4 5 20 20 + 6 2 12 అనమాట. 20 + 12 డివైడెడ్ బై 6 4 24. ఈ 24 ఏమవుతుంది మనకి రివర్స్ అయ్యి పైకి 24 వెళ్తుంది, కిందన 20 + 12 32 వస్తుంది. ఈ డివైడెడ్ బై అనేది ఏమవుతుంది మనకి, ఇంటూ అవుతుంది, ఇంటూ అయ్యి ఇది రివర్స్ అవుతుంది అనమాట. 29/24 అవుతుంది అనమాట. 29/4 అవుతుంది. ఈ డివైడెడ్ ప్లేస్లో మనం ఇంటూ రాసుకోవచ్చు. ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. 4/29 అనేది 29/4 అయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. 4 1 4 6 2 3 2 16 సాల్వ్ చేస్తే ఏమవుతుంది మనకి, 29 × 3 87. 87 డివైడెడ్ బై 16. 87 డివైడెడ్ బై 16 అంటే 5 80 కదా, ఇంకా 7 ఉంటుంది అనమాట. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. 16 5 కదా, 5 and 7/16 అనమాట. ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎందుకు రాశానంటే, ఈ టైప్ క్వశ్చన్స్ మనకి ఫర్దర్గా మరొక 2 వచ్చాయి, 2 కూడా రాంగ్ ఇచ్చాడు అనమాట ఆన్సర్లో. అందుకోసం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నార్మల్గా అయితే ఇది ఈజీ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆడ్స్ ఎగ్నిస్ట్ ఈవెంట్ ఒక ఈవెంట్కి ఆడ్స్ ఎగ్నిస్ట్ అనేది ఈ రేషియోలో ఉన్నాయన్నమాట. ఆడ్స్ ఫేవర్ ఆఫ్ అనదర్ ఈవెంట్, ఇంకొక ఈవెంట్ ఉంది, దానికి ఆడ్స్ ఫేవర్ అనేది 8:5 ఉందన్నమాట. బోత్ ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. దాని ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ విల్ హ్యాపెన్. ఒక ఈవెంట్ అయినా జరగడానికి వచ్చే ప్రాబిలిటీ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఏంటి ఇక్కడ ఆడ్స్ ఎగ్నిస్ట్ అంటే ఏంటి, ఆడ్స్ ఫేవర్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎనీ ఈవెంట్, ఒక ఈవెంట్ తీసుకుందాం, అంటే ఏ అనే ఒక ఈవెంట్ తీసుకుందాం, దానికి ఆడ్స్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏకి ఆడ్స్ ఫేవర్ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ A0 అనమాట. మీకు తెలుసు కదా, P(A0) అంటే A బార్ అంటాం కదా, ఈజ్ ఈక్వల్స్ టు 1 - P(A). ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే కదా, అంటే టోటల్ ఈవెంట్స్ కావాలంటే P(A) + P(A0) అవుతుంది అనమాట. ఇది ఆడ్స్ ఎగనిస్ట్. ఇప్పుడు మనకి ఆడ్స్ ఫేవర్ అయింది కదా, ఆడ్స్ ఎగనిస్ట్ ఆఫ్ ఈవెంట్ ఏకి ఆడ్స్ ఎగనిస్ట్ అనేసరికి పైన A0 వస్తుంది అనమాట. P(A0) డివైడెడ్ బై P(A) అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది తెలిస్తే మనం ఆన్సర్ అనేది చేయవచ్చు అనమాట. వాడు ఇచ్చిన రేషియో అనేది దేనికి ఈక్వల్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఏం చేద్దామంటే, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మనకి 7:4 ఇచ్చాడు కదా. దేనికి ఇచ్చాడు, ఆడ్స్ ఎగనిస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఈవెంట్ ఏ అనుకుందాం అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకి, ఆడ్స్ ఎగనిస్ట్ ఇచ్చాడు కాబట్టి P(A) బార్ డివైడెడ్ బై P(A)
ఎంత ఇచ్చాడు మనకి 7/4 ఇచ్చాడు అనమాట. సెకండ్ ఈవెంట్ని బి అనుకుందాం, అనదర్ ఈవెంట్ని బి అనుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫేవర్ ఇచ్చాడు కాబట్టి పైన పి ఆఫ్ బి వస్తుంది, కిందన పి ఆఫ్ బి బార్ వస్తుంది అనమాట. ఈక్వల్స్ ఏమి ఇచ్చాడు మనకి 8/5 ఇచ్చాడు అనమాట. మనకి ఇప్పుడు టోటల్ కావాలంటే ఈ రెండింటి సమ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ 11, ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ 13 అనమాట. 7 + 4 11, 5 + 8 13 అనమాట. ఇప్పుడు వాడికి ఏం కావాలి, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ హ్యాపెన్, ఒకటైనా జరగాలన్నమాట. దానికి నేను ఏం చేస్తానంటే 1 - నథింగ్ హ్యాపెన్, 1 - నో అనమాట, ఏది జరగలేదన్నమాట. 1 - పి ఆఫ్ ఏ జరగలేదంటే ఏది ఏ నాట్ కదా, అంటే 7 టోటల్ 11. ఇక్కడ బి జరగలేదంటే జరగలేదంటే ఎక్కడ ఉంది, నాట్ అనేది కింద ఉంది కదా, ఇంటూ 5/11 అనమాట. ఇంటూ 5/13 అర్థమైంది కదండి ఏ విధంగా తీసుకున్నానో. 1 - ఏది జరగలేదు అనేది మనం తీసుకోవాలన్నమాట. అట్లీస్ట్ ఒకటైనా జరగడానికి దానికి మనం ఏం చేస్తాం, ఒకటంటే ఒకటి జరిగింది తీసుకోవాలి, 2 జరిగింది తీసుకోవాలన్నమాట. అలా కాకుండా మనం సింపుల్గా ఏం చేస్తాం, 1 - ఏది జరగలేదు, టోటల్ ప్రాబిలిటీ 1 కదా, దానిలో నుంచి ఏది జరగలేని ప్రాబిలిటీ తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఒకటి జరిగింది వస్తుంది, 2 జరిగింది వస్తాయి అనమాట. ఆ విధంగా చేస్తాను. 1 - ఫస్ట్ ఈవెంట్ జరగలేదు అనేది ఏంటి, ఏ నాట్ కదా, 7 అనేది జరగలేదు కాబట్టి 7/11 ప్రాబిలిటీ తీసుకుంటున్నాం కాబట్టి. సెకండ్ ఈవెంట్కి వచ్చేసరికి ఏంటి, బి జరగలేదు అంటే 5 కింద ఉంది కాబట్టి 5/13 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి, 1 - 35 / 11 13 143. 143 నుంచి 35 తీస్తే 108. 108 / 143 ఎక్కడ ఉందండి ఆన్సర్, ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే సెకండ్ షిఫ్ట్లో అనమాట. సేమ్ డే 1912లోనే సెకండ్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. సెకండ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చాడు, సేమ్ ఇంతకు ముందులాగే ఇచ్చాడు అనమాట. ముందుగా మనం ఏం చేయాలి, కిందన క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 2 = 10, 1/5 × 2 = 10 + 3 × 3 = 9 / 5 × 3 = 15 అవుతుంది అనమాట. ఓకే కదా, డివైడెడ్ బై ఎంత ఉంది మనకి 8/39 ఉంది. ఇప్పుడు ఈ 15 పైకి వెళ్తుంది, 15 / 19, ఈ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట, 39/8 అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చూసుకుంటే ఏదైనా క్యాలిక్యులేట్ అవుతుందా, మనకి ఇక్కడ ఏముంది 15 ఉంది, ఇక్కడ 39 ఉంది, కింద 19 8 ఉందనమాట. అంటే ఏవి కూడా మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు అనమాట. క్యాన్సిల్ అవ్వనప్పుడు కిందన ఖచ్చితంగా మనకి ఏమి ఉండాలి, 19 × 8, 19 8 ఎంత వస్తుంది మనకి 152 వస్తుంది అనమాట. కిందన 152 ఉండాలి ఖచ్చితంగా. బట్ మనకి ఎక్కడ ఆన్సర్లో కూడా 152 అనేది లేదు. ఇది ఆప్షన్ ఇచ్చాడు, కింద 33 ఇచ్చాడు అనమాట. కాబట్టి ఈ క్వశ్చన్కి రాంగ్ క్వశ్చన్ అనమాట ఇది. అంటే క్వశ్చన్ రైట్, ఆప్షన్స్లో మనకు ఆన్సర్ లేదనమాట. అర్థమైంది కదండి, మనకు ఆన్సర్ ఏదో వస్తుందంటే కిందన 152 ఉండాలన్నమాట సాల్వ్ చేశాక. అర్థమైంది కదండి, అందుకు మనకి ఈ క్వశ్చన్ అనేది రాంగ్ అనమాట. మీరు కావాలంటే సాల్వ్ చేసి చూడవచ్చు అనమాట. ఆప్షన్లో ఉండేది ఏది కూడా మనం దీనికి సాటిస్ఫై చేయట్లేదు అనమాట. అప్రాక్సిమేట్లీగా వస్తుందేమో కానీ ఎగ్జాక్ట్గా వాల్యూస్ అయితే ఏవి సాటిస్ఫై చేయట్లేదు అనమాట. ఓకే కదండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఒక రాంగ్ క్వశ్చన్, మీకు కావాలంటే మీరు అబ్జెక్షన్ పెట్టవచ్చు అనమాట. ఈ క్వశ్చన్కి మీరు ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ సాల్వ్ చేసినా సరే మీకు ఆన్సర్ ఇది, ఈ విధంగా ఆన్సర్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ట్రయాంగిల్ PQR 3 times of angle P is equals to 4 times of angle Q is equals to 6 times of angle R. అయితే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈ విధంగా దాన్ని సాల్వ్ చేయమన్నాడు అనమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తాను చూసుకోండి. మనకి A/x is equals to B/y is equals to C/z ఈ ఫార్మేట్లో ఉంటే అప్పుడు మనకి A:B:C అనేది X:Y:Z ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది మనకి రేషియోలో ఉండే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వెళ్దాం. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 3 times of P is equals to 4 times of Q is equals to 6 times of R ఇచ్చాడు. మనకేంటి, ఫ్రాక్షన్లో నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా అదే రేషియో తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫ్రాక్షన్లో నెంబర్ రావాలన్నమాట. ఫ్రాక్షన్లో నెంబర్ రావడానికి నేను ఏం చేస్తానంటే 3కి 4కి 6కి ఎల్సిఎం ఎంత మనకి 12 అనమాట. 3కి 4కి 6కి ఎల్సిఎం ఎంత 12, కాబట్టి ప్రతి దాన్ని నేను 12తో డివైడ్ చేస్తాను. 12తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 3 1s 3 4s కిందన 4 వచ్చింది, 4 1s 4 3s 6 1s 6 2s. ఇప్పుడు ఇది ఎలా ఉంది మీకు, P/4 is equals to Q/3 is equals to R/2 ఫార్మేట్లో ఉంది కదా. ఈ విధంగా ఉందంటే అప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, రేషియో కింద ఏ రేషియోలు ఉంటే ఆ రేషియోలో ఈక్వల్ అవుతాయి అనమాట. P/Q/R అనేది ఏ రేషియోలో ఉంటుందో మనకి
4:3:2 అనమాట. మొత్తం ఇవన్నీ యాంగిల్స్ కదా, ఇవన్నీ యాంగిల్స్ అయినప్పుడు ట్రయాంగిల్లో యాంగిల్స్ కదా, ఈయన ట్రయాంగిల్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ యాంగిల్స్ అయిన ట్రయాంగిల్ అంతా 180, అంటే ఈ 3 కలిపితే 180 అనమాట. ఇక్కడ 3 కలిపితే ఎంత వచ్చింది మనకి 9 వచ్చింది అనమాట. 5 + 3 + 4 7, 7 + 2 9. 9 అనేది 180 అంటే 9 1 0 9 20 0 ఒకటి 20 అనమాట. 20తో గుణిస్తే యాంగిల్ P అనేది 80, యాంగిల్ Q అనేది 60, యాంగిల్ R అనేది 40 అనమాట. ఇప్పుడు నేను ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. 2 టైమ్స్ ఆఫ్ 2 × P, P ఎంత 80, 2 × 80 మైనస్ Q అంటే ఎంత 60, Q అంటే ఎంత అండి ఇక్కడ 60, ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ R, 3 టైమ్స్ ఆఫ్ R ప్లస్ 3 × 40 డివైడెడ్ బై 5 అనమాట. దీన్ని సాల్వ్ చేద్దాం. 160లో నుంచి ఇటు పక్క రాద్దాం. ఈ 2 82 * 160 మైనస్ 60 ప్లస్ 43 * 120 డివైడెడ్ బై 5 ఎంత వస్తుందంటే 60 తీసేస్తే 220 డివైడెడ్ బై 5, 5 1 * 5 44 ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అనమాట. ఇచ్చిన రేషియోని మనం సింగిల్ రేషియోలోకి కన్వర్ట్ చేయడం వరకే, ఆ తర్వాత అంతా ఈజీ ప్రాసెస్ మనకి. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ద ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్ టెస్ట్, అంటే P ఆఫ్ మ్యాథమెటిక్స్లో పాస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు మనకి 3/4 ఇచ్చాడు అనమాట. ద ప్రాబిలిటీ హీ పాసెస్ బోత్ సబ్జెక్ట్స్ అనమాట, బోత్ 2 పాస్ అవ్వడానికి ఇచ్చాడు అనమాట. అంటే ప్రాబిలిటీ P ఆఫ్ M ఇంటర్సెక్షన్ P అనమాట. మ్యాథ్స్ ఫిజిక్స్ 2 పాస్ అవ్వడానికి ఎంత ఇచ్చాడు 13/36. ద ప్రాబిలిటీ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ పాస్ అనమాట, అంటే కనీసం ఒకటైనా పాస్ అవ్వడానికి, అంటే 1 పాస్ అయింది 2 పాస్ అయింది అంటే మొత్తం ఈవెంట్స్ తీసుకున్నాడు అనమాట. అంటే P ఆఫ్ మ్యాథ్స్ యూనియన్ ఫిజిక్స్ ఇచ్చేసాడు 5/6. వాడికి ఏం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్స్, ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్స్ ఎంతో కావాలన్నమాట. మనకి ఫార్ములా ఏంటి, P ఆఫ్ A యూనియన్ B ఇక్కడ, అంటే M యూనియన్ P ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ M, P ఆఫ్ P ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్స్ మైనస్ P ఆఫ్ M ఇంటర్సెక్షన్ P. ఇది మనకి ఫార్ములా. దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసేద్దాం అనమాట. ఏదో ఒకటి పాస్ అవ్వడానికి, అంటే అట్లీస్ట్ 1 అంటే ఏదో ఒకటి పాస్ అయినట్టు కదా. టోటల్ ప్రాబిలిటీ 5/6 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంతా 3/4. ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్సే మనం కనుక్కోవాలి, P ఆఫ్ P మైనస్ రెండింటికి కామన్గా ఉండేది ఇచ్చేసాడు 13/36 అనమాట. ఓకే కదా. అన్నింటికి ఎల్సిఎం 36 చేసామనుకో, 36 అవ్వాలంటే పైన 30/36 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇది 27/36 9తో గుణిస్తే ప్రాబిలిటీ ఆఫ్ P మైనస్ 13/36. ఇప్పుడు ఇవన్నీ ఇటు పంపిస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది 30/36 మైనస్ 27/36 ప్లస్ 13/36 ఈజ్ ఈక్వల్స్ టు ఇటు పక్క ఏముంటుంది ఇంకా మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది అనమాట. 30లో నుంచి మనం 27 తీసేస్తే ఇంకెంత ఉంటుంది 3 ఉంటుంది అనమాట. వీటన్నిటికి ఎల్సిఎం 36 కదా, కింద 36 ఎల్సిఎం అయితే 36 మైనస్ 27 ప్లస్ 13 ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 16/36 అనమాట. 4 4 * 4 9 దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ ఫిజిక్స్ ఎంత వచ్చింది మనకి 4/9 వచ్చిందనమాట. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ 5/6 ఏది తీసుకోవాలనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, అట్లీస్ట్ 1 టెస్ట్, అంటే ఏదో ఒకటి పాస్ అయ్యింది అనమాట. ఏదో ఒకటి పాస్ అయిందంటే 1 పాస్ అయింది 2 పాస్ అయింది అనమాట. అంటే టోటల్ 2 కూడా తీసుకుంటున్నాడు కాబట్టి టోటల్ అనమాట ఇది. P ఆఫ్ A M యూనియన్ P మ్యాథ్స్ ఫిజిక్స్ టోటల్ కలిపి అనమాట. యూనియన్ ఇంటర్సెక్షన్ కాదనమాట. ఇంటర్సెక్షన్ వాడు ఇచ్చాడు అనమాట మనకి 2 పాస్ అయినవి, బోత్ పాస్ అయినవి 13/6 ఒకటి మనం కనుక్కున్నాం. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 60th క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఈవెంట్ ఆడ్స్ ఫేవర్ అనమాట. ఒక ఈవెంట్కి ఆడ్స్ ఫేవర్ రేషియో ఇచ్చాడు అనమాట. దాని ది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ విల్ నాట్ అక్కర్. అయితే ఈవెంట్ అవ్వకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? ముందే మీకు చెప్పాను కదా, ఆడ్స్ ఫేవర్ అనగానే ఏంటి, ఆడ్స్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ. ఆడిచ్చిన ఈవెంట్ ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఫేవర్ అన్నాడు కాబట్టి పైన P ఆఫ్ ఏ వస్తుంది, కిందన A0 వస్తుంది అనమాట. దాని రేషియో ఎంత ఇచ్చాడు వాడు మనకి 4:5 ఇచ్చాడు. ఇప్పుడు టోటల్ ఈవెంట్స్ ఎంత అవుతాయని చెప్పని 2 కలిపితే అవుతాయి కదా, టోటల్ అవుట్కమ్స్ 9 అవుతాయి అనమాట. 5 + 4 9 అవుతాయి. ఇప్పుడు వాడికి ఏం కావాలి, ఈవెంట్ విల్ నాట్ అక్కర్ అంటే ఏంటి, A0 కావాలన్నమాట. P ఆఫ్ A0. P ఆఫ్ A0 అంటే ఇది కింద ఉండేది కదా 5 డివైడెడ్ బై టోటల్ 9, 5/9 అనేది ఆన్సర్. అదే ఆడ్స్ ఎగనిస్ట్ అంటే పైన నాట్ వస్తుంది, కిందన P ఆఫ్ A వస్తుంది అనమాట. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి 4 పాయింట్స్ ఇచ్చాడనమాట. ఇఫ్ ది పాయింట్స్ A ఆఫ్ 1, 2 B ఆఫ్ 4, 3 C ఆఫ్ 1, 0 D ఆఫ్ K, -1 ఆర్ ది వెట్సెస్ ఆఫ్ ది ప్యారలలోగ్రామ్ దెన్ ది వాల్యూ ఆఫ్ K. అయితే K యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ప్యారలలోగ్రామ్ వెట్టెక్స్ ఇచ్చేటప్పుడు, ప్యారలలోగ్రామ్ అంటే మనకి ఇదే కదండి ప్యారలలోగ్రామ్, ABCD. ప్యారలలోగ్రామ్లో ఎప్పుడు కూడా మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ఇచ్చేటప్పుడు A + C
ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ డి అవుతుంది అనమాట. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, బి ప్లస్ డి అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఏ కోఆర్డినేట్ వాడు ఇచ్చాడు, కేలో ఎక్స్ కోఆర్డినేట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ మనం తీసుకుంటే చాలు. ఈ విధంగా అంటే ఏలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత మనకి 1 ప్లస్ సిలో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఏలో ఎక్స్ కోఆర్డినేట్ 1, సిలో కూడా ఎక్స్ కోఆర్డినేట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు డిలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత మనకి డి, ఇది బీలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉందండి మనకి 4 ఉంది, ప్లస్ డిలో ఎక్స్ కోఆర్డినేట్ కే. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు -2 వచ్చింది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అనమాట. ఏ కోఆర్డినేట్ మిస్ అయితే అవి తీసుకోవాలన్నమాట. అంటే ఇంకా డీటెయిల్గా మీకు కావాలంటే కింద చెప్తాను చూడండి, లేదంటే స్కిప్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఏ ఆఫ్ x1, y1 ఉంటుంది, బి ఆఫ్ x2, y2 ఉంటుంది అనుకుందాం, సి ఆఫ్ x3, y3, డి ఆఫ్ x4, y4. ఇవి మనకి పాయింట్స్ ఉంటాయి అనమాట ఏబిసిడికి అనమాట. మన ఈ రెండిట్ల సమ్ అనేది ఈ రెండిట్ల సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎలా ఈక్వల్ చేయాలంటే మనకి ఏది మిస్ చేశాడో చూడాలంటే ఎక్స్ మిక్స్ చేశాడో వై మిస్ చేశాడో చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మిస్ చేశాడు అనుకోండి, ఎక్స్లోనివి ఏసీ బీడీ తీసుకోవాలన్నమాట. ఎక్స్ రెండిట్లో ఏసీలో ఎక్స్ ఏమున్నాయి, x1 ప్లస్ x3 ఉందన్నమాట. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, x2 ప్లస్ x4కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ మిస్ చేసేటప్పుడు. అలా కాకుండా వై కోఆర్డినేట్ మిస్ చేసాడు అనుకోండి, అప్పుడు వై తీసుకుంటాం మనం. అప్పుడు ఏంటి, అప్పుడు కూడా ఏసీఏ చూసుకుంటాం అనమాట. అప్పుడు y1 ప్లస్ y3 ఈజ్ ఈక్వల్స్ టు y2 ప్లస్ y4 అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఈ పాయింట్ తీసుకుంటాం, వై కోఆర్డినేట్ కావాలంటే ఈ పాయింట్ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మనకి ఏది కావాలో అదే తీసుకుంటాం. ఇక్కడ మనకి కే అనేది ఎక్కడ ఉంది, మనకి కే అనేది ఎక్కడ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్వే కంపేర్ చేశాను నేను. ఈ రెండులో ఎక్స్ కలిపాను, 1 + 1 2 అయింది. ఈ రెండిట్లో ఎక్స్ కలిపాను అనమాట. 1 + k 4 + k 4k ఇక్కడ రాశాను, 4 + k ఇక్కడ రాశాను, 1 + 1 ఇక్కడ రాశాను. ఈక్వల్ చేసుకొని కే వాల్యూ కనుక్కున్నాను అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ప్యారలలోగ్రామ్లోన ఆపోజిట్ వెర్టెక్స్ యొక్క సమ్ అనేది మనం ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఆపోజిట్ వెర్టెక్స్ యొక్క సమ్ అనేది మనం ఈక్వల్ చేసుకుంటాం అనమాట. ఓకే కదండి, నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వచ్చేసరికి మనకు అదే డేలో ఇచ్చిన థర్డ్ షిఫ్ట్లో అనమాట. అదే డేలో ఇచ్చిన థర్డ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ కూడా చూద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటి ఇచ్చి ఒక డైస్ ఇచ్చాడు అనమాట. 2 డైస్ నెంబర్ 1 to 6 అనమాట. ఒక్కొక్క డై మీద మనకి నెంబర్స్ 1 2 3 4 5 6 అని నెంబర్స్ ఇచ్చాడు అనమాట. అట్లా 2 డైస్ అనేవి రోల్ చేశాడు అనమాట. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 8 రావడానికి అబ్జర్వేషన్ ఏంటి అనేది. మీరు ఇప్పుడు దాకా మీరు ఎవరైనా రకరకాల ట్రిక్స్ పెట్టుకొని సమ్స్ గుర్తుపెట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకుంటే పర్లేదు, లేదా గుర్తుపెట్టుకోకపోతే మీకు ఇక్కడ ఎక్సలెంట్ ట్రిక్ కూడా చెప్తాను. అది మీరు గుర్తుపెట్టుకుంటే సమ్ ఎంత అడిగినా సరే మీరు వితిన్ సెకండ్స్లో చెప్పొచ్చు అనమాట. చిన్నగా కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలు అనమాట. సమ్ యాక్చువల్గా సమ్ ఏవే వస్తుందండి, మినిమం సమ్ ఎంత వస్తుంది, 2 డైస్ యాడ్ చేసేటప్పుడు అక్కడ 1 ఇక్కడ 1 వచ్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సమ్ 1 అయితే రాదు, ఎందుకంటే 2 డైస్ ఎగరేస్తున్నాం కాబట్టి మినిమం ఒక నెంబర్లో 1 వస్తుంది. ఇంకో దీంట్లో కూడా ఇంకో డైస్లో కూడా మినిమం 1, అంటే సమ్ అనేది మినిమం 2 వస్తుంది అనమాట. అంటే సమ్ 2 రావచ్చు, 3 రావచ్చు. ముందు కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను, తర్వాత ఈ క్వశ్చన్ చేద్దాం మనం. 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 8 రావచ్చు, 9 రావచ్చు, 10 రావచ్చు, 11 రావచ్చు, 12 రావచ్చు. 13 వస్తుందా, రాదు. ఎందుకు రాదు, ఒక డైలో మ్యాక్సిమం నెంబర్ 6, ఇంకో డైలో మ్యాక్సిమం నెంబర్ 6, 6 + 6 12 కాబట్టి 13 కూడా మరి రాదు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, 2 డైస్ కదా, ఫస్ట్ డై సెకండ్ డై, 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 ఫస్ట్ డై సెకండ్ డైస్, ఈ విధంగా రాసుకున్నాం అనమాట. ఇప్పుడు సమ్ 2 రావాలి అనుకోండి. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ బ్రాకెట్ని మ్యాక్సిమం ఎంతతో ఫిల్ చేయగలరో చూడాలన్నమాట. సమ్ 2 రావాలంటే, సమ్ 2 రావాలంటే నేను ఇక్కడ 2 పెట్టగలనా, పెట్టలేను. ఎందుకంటే ఇక్కడే 2 పెట్టిస్తే నెక్స్ట్ డై 0 రావాలి. మనకి డైస్లో 0 ఉంటుందా, ఉంటుంది కదా. డైస్లో ఎంత ఉంటుంది మనకి 1 to 6 వరకు ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం నేను 1 పెట్టగలను. అప్పుడు రిమైనింగ్ 2 అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టాలి, ఇక్కడ కూడా 1 పెట్టాలన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఎంత మ్యాక్సిమం పెట్టగలమో చూడాలన్నమాట. ఇప్పుడు 2 అవ్వడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే ఈ రెండిటి డిఫరెన్స్ 1కి 1కి డిఫరెన్స్ ఎంత, 0 కదా. ఆ డిఫరెన్స్కి 1కి వెళ్ళాలి అంటే 1 వే ఉందన్నమాట. సమ్ 2 అవ్వడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, 1 వే ఉందన్నమాట. ఆ 1 వే ఏంటి, మనం నార్మల్గా 2 అంటే నార్మల్ లెక్కేసుకోవచ్చు, 1, అంతే. ఫస్ట్ డైలో 1 రావాలి, సెకండ్ డైలో 1 రావాలి. 1 వే ఉంటుంది అనమాట సమ్ 2 రావడానికి. సమ్ 3 రావాలనుకోండి, ఫస్ట్ డైలో ఎంత పెట్టగలం, మ్యాక్సిమం మనం 3 పెట్టగలమా, పెట్టలేం కదా, 2 పెట్టగలం. అప్పుడు 3 అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టాలి, 1 పెట్టాలన్నమాట. ఫస్ట్ ప్లేస్లో మ్యాక్సిమం ఎంత పెట్టగలం అది మీరు చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్లేస్లో మ్యాక్సిమం ఎంత పెట్టగలం. డిఫరెన్స్ -1, డిఫరెన్స్ ఎంత మనకి 3 - 1 1 కదా, 1 + 1 అంటే 2 వేస్ ఉంటాయన్నమాట 3 అవ్వడానికి. అలాగే 4 అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టగలం మనం, 3 పెట్టగలం, ఇక్కడ 1 పెట్టగలం. డిఫరెన్స్ +1, డిఫరెన్స్ ఎంత మనకి 2
ప్లస్ 1 3 వేస్ వస్తుంది అనమాట. 5 అంటే ఇక్కడ 4 పెట్టగలం, ఇక్కడ 1 పెట్టగలం అనమాట. ఫస్ట్ ప్లేస్లో మ్యాక్సిమం ఎంత పెట్టగలం, మ్యాక్సిమం వాల్యూ ఎంత పెట్టగలం అనేది చూడాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 + 1 4 వేస్లో మనం 5 అనేది వస్తుంది అనమాట. 6 రావాలనుకోండి ఇక్కడ 5 పెట్టగలం, ఇక్కడ 1 పెట్టగలం, మ్యాక్సిమం ఇక్కడ 5 పెట్టగలం. ఎందుకంటే 6 పెట్టామనుకోండి ఇక్కడ 0 అవుతుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం 5 పెట్టగలం. కాబట్టి ఇక్కడ 4 + 1 డిఫరెన్స్ అనమాట. ఈ రెండిట్లు 5 - 1 4, 4కి 1 యాడ్ చేయాలన్నమాట. అంటే ఎన్ని వేస్ వస్తాయి మనకి 5 వేస్లో వస్తాయి అనమాట. అలా ఇక్కడ చూద్దాం. మ్యాక్సిమం ఇక్కడ ఎంత పెట్టగలం, 7 రావాలంటే మ్యాక్సిమం ఇక్కడ 6 పెట్టగలం అనమాట. అప్పుడు ఇక్కడ ఎంత పెట్టగలం, 1 పెట్టగలం. 5 6 + 1 6 - 1 5 5 + 1 అనమాట. ఈ రెండిట్ల డిఫరెన్స్ 5 + 1 1 యాడ్ చేయాలన్నమాట. డిఫరెన్స్కి 1 యాడ్ చేయాలన్నమాట. డిఫరెన్స్ + 1 6 వేస్ అనమాట. ఇక్కడ 6 పెట్టగలం, ఇక్కడ 2 పెట్టగలం అనమాట. డిఫరెన్స్ +1 అనమాట. డిఫరెన్స్ అంతా 4 + 1 5 వేస్ అనమాట. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఇక్కడ 6 ఇక్కడ 3 డిఫరెన్స్ అంతా 3 + 1 అంటే 4 వేస్ అనమాట. ఇక్కడ ఎంత పెట్టగలం మనం 6 5 మ్యాక్సిమం ఇప్పుడు కూడా 6 పెట్టగలం అనమాట. 6 5 అంటే డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ 6 పెట్టగలం, ఇక్కడ 4 పెట్టగలం. డిఫరెన్స్ అంతా 2 + 1 3 వేస్. ఇక్కడ 6 పెట్టగలం, ఇక్కడ 5 పెట్టగలం. 1 + 1 ఎన్ని వేస్ 2 వేస్ అనమాట. ఇక్కడ 6 పెట్టగలం, ఇక్కడ 6 పెట్టగలం. డిఫరెన్స్ 0 + 1 1 వే అనమాట. ఈ విధంగా మనం ఫస్ట్ డిజిట్లో మ్యాక్సిమం ఎంత పెట్టగలం అనేది చూసుకుంటే మనం ఎంత సమ్ అయినా చెప్పవచ్చు అనమాట. అర్థమైంది కదండి. ఇది మీకు కాన్సెప్ట్ అనమాట. మీకు ఇప్పుడు ఏదోలా ఉండొచ్చు, బట్ మీరు ఒక చిన్న సెన్స్తో ఆలోచిస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇప్పుడు ఇదంతా చేర్పేస్తాను నేను. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ దీంట్లో మ్యాక్సిమం, తర్వాత డిఫరెన్స్ +1 అనమాట. అన్ని వేస్ అనమాట కదా. ఒక ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది కదా. సమ్ 7 రావడానికి సమ్ నాకు 7 కావాలి. 2 డైస్ ఎగరేసాడు. ఫస్ట్ దీంట్లో ఎంత పెట్టగలం, మ్యాక్సిమం 6 పెట్టగలం. ఎందుకంటే ఒక డైస్లో మ్యాక్సిమం 6 వస్తుంది అనమాట. 6 పెట్టగలం. ఇప్పుడు 7 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, 1 ఉండాలి కదా. ఇప్పుడు ఈ రెండిట్ల డిఫరెన్స్ ఎంత 5కి 1 యాడ్ చేస్తే 6 7 రావడానికి 6 వేస్ ఉంటాయి అనమాట. అంటే 7 విధాలుగా సమ్ అనేది 7 వస్తుంది 2 డైస్ ఎగరేసేటప్పుడు అనమాట. అదే మనం నార్మల్ ప్రాసెస్లో 7 రాయాలనుకోండి 1 6 2 5 3 4 4 3 5 2 6 1 1 2 3 4 5 6 6 వేస్ వచ్చాయన్నమాట సమ్ 7 అవ్వడానికి. ఇలా అన్నీ మనం సమ్ 7 వచ్చేవన్నీ కూడా కౌంట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రాసెస్లో ఈజీగా ఇలా చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదండి. 2 డిజిట్స్ తీసుకోవాలి. ఫస్ట్ డిజిట్లో మ్యాక్సిమం ఎంత వస్తుందో రాయాలి. ఇది అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇచ్చిన సమ్ రాయడానికి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ +1 అన్ని వేస్గా మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లో వాడికి ఏం కావాలి, సమ్ 8 కావాలన్నమాట. సమ్ 2 డైస్ ఉన్నాయి, సమ్ 8 కావాలి. సమ్ 8 కావాలంటే ఫస్ట్ దీంట్లో మ్యాక్సిమం ఎంత పెట్టగలం, 6 పెట్టగలం. ఇప్పుడు సమ్ 8 అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి మనకి 2 ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత, 6లో నుంచి 2 తీస్తే 4కి 1 యాడ్ చేస్తే 5 వేస్లో మనం రాయగలం అనమాట. 5 వేస్లో సమ్ 8 రాయగలం అనమాట. అంటే ఇప్పుడు ప్రాబిలిటీ కావాలి. ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 8 = 5 వేస్లో మనం రాయగలం. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 36 వస్తాయి అనమాట. ఎందుకు 2 టైమ్స్ ఎగర్ చేసాం కదా, 6² 36 అనమాట. డైట్ని 2 టైమ్స్ ఎగరేసాం కాబట్టి 6². అదే 3 టైమ్స్ ఎగరేసాం అనుకోండి 6³ వస్తుంది అనమాట. 2 1 6 ఆ విధంగా 6n అనమాట. డైస్ అయితే 6n, కాయిన్ అయితే 2n అనమాట. ఎందుకు కాయిన్కి 2 అవుట్కమ్స్ ఉంటాయి, డైస్కి 6 అవుట్కమ్స్ ఉంటాయి కాబట్టి ఎన్నిసార్లు ఎగరేస్తే పవర్లో అన్ని టైమ్స్ వస్తాయి అనమాట. 5/36 అనేది మనకి ఆన్సర్. ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ అవుట్కమ్స్ 36. ప్రాబిలిటీ ఆఫ్ సమ్ 8 = 5/36. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఇప్పుడు ఏ సమ్ ఇచ్చినా సరే మీరు చేయగలగాలి. కావాలంటే ఒకసారి రివైండ్ చేయండి. జస్ట్ 2 ప్లేసెస్ తీసుకుంటాం. ఫస్ట్ ప్లేస్లో మ్యాక్సిమం, సెకండ్ ప్లేస్లో అడ్జస్ట్ చేస్తాం ఆ సమ్ రావడానికి. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ +1 అన్ని వేస్గా మనం ఆ ఇచ్చిన సమ్ అనేది రాయగలం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి సిరీస్ ఇంకా కావాలి అనుకుంటే కింద డెఫినెట్ గా ఒక కామెంట్ అయితే చేయండి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే, దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్స్ తో క్లియర్ గా ఒక్కొక్కటి నేర్చుకోవాలి ఎగ్జామ్ కు ఉపయోగపడే విధంగా. అంటే మన మ్యాథ్స్ క్లాస్ ఏదైతే ఉందో మీకు కేవలం 299కే వస్తుంది అనమాట. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన మన సార్ కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మన దానిలో వేరే క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చాలా మంది రైల్వే ఎగ్జామ్స్ ని క్లియర్ చేసిన వాళ్ళే. ఓకేనా. సో ఎట్లా వస్తుంది ఏంటి అని మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాని బేస్డ్ గానే మీకు అర్థమయ్యే విధంగా క్లాసెస్ చేయడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట. చెక్ చేయండి. క్లాస్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి క్లాసెస్ తీసుకుని
యూజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూద్దాం. ఏ కాయిన్ ఈస్ థ్రోన్ 8 times, ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 5 tiles అనమాట. 5 times టైల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది మీకు సాల్వ్ చేసే ముందు ఒక n ఈవెంట్లో మనకు కావాల్సినవి 6 పాసిబిలిటీస్ కావాలనుకుంటే దాన్ని NCRగా రాస్తాం అనమాట. NCR అంటే ఏంటంటే మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనమాట. మీకు ఈ విధంగా తెలిస్తే ఈజీగా ఉంటుంది అనమాట. NCRకి ఫార్ములా ఇదనమాట. అర్థమైంది కదండి? n ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ అంటే 1 into 2 into 3 అండ్ సో ఆన్ n వరకు అనమాట. దాన్ని మనం n ఫ్యాక్టోరియల్ అంటాం. ఓకే కదండి? ఇప్పుడు దీనికోసం మనకి 5 times రావాలన్నమాట. n times 8 times టోస్ ఎగరేస్తున్నాడు అనమాట. టోటల్ అవుట్కమ్స్ ఏంటి? 2 power 8 అవుతుంది అనమాట. ఒక కాయిన్ని 8 times ఎగర్ చేశాడు కాబట్టి 2 power 8 అనేది మనకి టోటల్ అవుట్కమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ తీసుకున్నాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? అందులో 5 times టైల్స్ రావాలన్నమాట. టోటల్ ఎన్ని టైమ్స్ ఎగరేస్తున్నావు? నువ్వు 8 times ఎగరేస్తున్నావు. అందులో నీకు ఎన్ని టైమ్స్ కావాలి? 5 times అనమాట. 8C5 అనేది మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. 8C5 అనేది 8C5ని సాల్వ్ చేద్దాం మనం. 8C5 అంటే ఏంటి? మనకి 8 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 8 మైనస్ r అనమాట. అంటే 8 మైనస్ 5 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అనమాట. ఈ విధంగా వస్తుంది అనమాట. దీన్ని ఇంకా మనం సాల్వ్ చేద్దాం. 8 ఫ్యాక్టోరియల్ని 8 into 7 into 6 into 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. ఇంకా 5 నుంచి అలా వెళ్ళే బదులుగా ప్లస్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఈ 5 ఫ్యాక్టోరియల్ పోతుంది అనమాట. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 2 6. ఈ 6 పోతుంది. ఇంకా అంటే పైన ఎంత ఉందో మనకి 7 8 56 అనేవి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రాబిలిటీ అంటే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత మనకి 8 into 7 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 2 power 8 అనమాట. దీన్ని ఇంకా మనం సాల్వ్ చేసాం అనుకోండి. 8 నెల రాయొచ్చు 2 cube into 7 డివైడెడ్ బై 2 power 8 అనమాట. 2 cube కింద తీసేస్తే ఏముంటుంది మనకి 7/3 కిందకు వస్తే మైనస్ అవుతుంది కదా. 2 power 5 అంటే 32. 7/32 వచ్చిందనమాట. అంటే 7/32 అంటే ఎంత? 7/32. పాయింట్ పెట్టుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు, పాయింట్ పెడితే 70 కదా. 2 × 64 అయితే మనకి 26 1 2.1 సంథింగ్ వస్తుంది అనమాట. 0.21 సంథింగ్ 0.22 అప్రాక్సిమేట్లీ. ఓకే కదండి? ఈ విధంగా మీరు కావాలంటే సాల్వ్ చేయండి. 0.21 సంథింగ్ వస్తుంది అనమాట. దానికి దగ్గరలో ఉండేది మనకి 0.22. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ హెడ్ రావాలన్నా టైల్ రావాలన్నా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఏరియా ఆఫ్ 3 adjacent ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. ఒక క్యూబాయిడ్కి 3 adjacent సైడ్స్ యొక్క ఏరియా అనేది ఇచ్చాడనమాట. వాట్ ఈస్ ది వాల్యూమ్? అయితే ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి ఇది మనకి. adjacent సైడ్స్ ఏంటి? ఇది క్యూబాయిడ్. ఇలా క్యూబాయిడ్ తీసుకున్నాం అనుకోండి. దీనికి adjacent సైడ్స్ ఏమవుతాయి మనకి? ఒకటి బేసు, ఒకటి ఫ్రంట్, ఇంకోటి హైట్తో బేస్ చేసుకున్నది. అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి? L into B, ఇది BH, ఇంకోటి HL ఉంటాయి అనమాట. ఆ విధంగా 3 areas ఇచ్చాడు అనమాట. అంటే ఏంటి? ఒకటి లెంత్ బ్రెడ్త్, ఒకటి బ్రెడ్త్ హైట్, ఇంకోటి లెంత్ హైట్ అనమాట. ఈ విధంగా ఇస్తాడనమాట మనకి. ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? మనం 260 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు మనకి? 104 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు మనకి? 10 ఇచ్చాడు అనమాట. 3 adjacent ఫేసెస్ ఇవన్నమాట. మనకేం కావాలి? వాల్యూమ్ ఏంటి మనకి? LBH అనమాట. LBH కావాలంటే మనం ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తానమాట. ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తాను అనమాట. అంటే LB into BH into HL ఈజ్ ఈక్వల్స్ టు ఇటు సైడ్ 260 into 104 into 10 అనమాట. ఇక్కడ ఏంటి? L 2 times వచ్చింది, B 2 times వచ్చింది, H 2 times వచ్చింది అనమాట. అంటే LBH హోల్ స్క్వేర్ అనమాట. ఇదేంటంటే మనకి LBH హోల్ స్క్వేర్ అన్ని 2 times వచ్చాయి కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 260 ఎలా రాస్తానంటే నేను 26 into 10 రాస్తాను. ఎందుకంటే ఇటు పక్క స్క్వేర్ ఉంది కదా, ఇటు కూడా అన్ని స్క్వేర్లోకి అడ్జస్ట్ చేయడానికి అనమాట. దీన్ని నేను ఎలా రాస్తానంటే నేను 26 into 4 రాస్తాను అనమాట. 104ని into 10 అనమాట. మనకి LBH కావాలి కదా, వాల్యూమ్ అదే కదా. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు LBH ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అవుట్ వెళ్తే రూట్ అవుతుంది. రూట్ ఓవర్ 26 into 26 స్క్వేర్, 10 into 10 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ అనమాట. స్క్వేర్కి అన్ని రూట్కి పోతే ఏమొస్తుంది మీకు? 26 into 2 into 10 వస్తుంది అనమాట. అంటే 26 2 × 52 పక్కన 0 520 అనేది వాల్యూమ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదండి? ఇండైరెక్ట్గా మనకి LBBH HL ఇస్తాడు. అవన్నీ మల్టిప్లై చేస్తేనే మనకి LBH వచ్చేస్తుంది అనమాట. బట్ ఏమొస్తుంది మనకి? డబల్ వస్తాయి అనమాట. స్క్వేర్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ దానికి మనం రూట్లో పంపించుకుంటాం అనమాట.
రూట్లో పంపించుకుంటే మనకు అప్పుడు వాల్యూమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదండి. ఈ స్క్వేర్ అటు రూట్ పంపించారు, అప్పుడు మనకి ఎల్బిహెచ్ వచ్చింది. ఈ ఎల్బిహెచ్ మనకి వాల్యూమ్ అవుతుంది. వాడు అడిగింది కూడా వాల్యూమే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వెట్సెస్ ఆర్ గివెన్. మనకి ఇక్కడ వెట్సెస్ ఇచ్చేసాడు అనమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగాడు అనమాట. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మన కోఆర్డినేట్ జామెట్రీలో ఫార్ములా ఏంటంటే మీకు 2 ఫార్ములాలు ఉంటాయన్నమాట. ఒకటి మ్యాట్రిసెస్ ఫార్ములా ఉంటుంది, ఒకటి బేసిక్ ఫార్ములా ఉంటుంది అనమాట. ఓకే కదండి. ఆ విధంగా చూద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది ఫార్ములా అనమాట. గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు చూసుకోండి ఈజీగా. 1 2 3 2 3 1 3 1 2 అంటే 1 2 3 అనేది ఒక ఆర్డర్లో వస్తుంది అనమాట. 1 2 3 2 3 1 3 1 2 అనమాట. ఇది ఫార్ములా అనమాట. ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాడ్. ఇవి మనకి x1 y1 x2 y2 x3 y3 అనమాట. మీకు డౌట్ అయితే రాసుకోండి. x1 y1 x2 y2 x3 y3 అనమాట. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకొని చేసాడు. x1 అంటే ఎంత -5 ఇంటూ y2 అంటే ఎంత అండి మనకి y2 అంటే -5 మైనస్ y3 అంటే ఏంటి 5 -5 అవుతుంది అనమాట. ప్లస్ x2 అంటే ఎంత మనకి -4 ఇంటూ y3 అంటే ఎంత మనకి y3 అంటే 5 మైనస్ y1 అంటే 7 ప్లస్ x3 అంటే ఎంత మనకి 4 y1 అంటే ఎంత 7 మైనస్ y2 అంటే ఎంత 5 అనమాట. -5 ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఇంటూ 10 5 50 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది -2 -4 ప్లస్ 8 ప్లస్ 12 4 48. సాల్వ్ చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి పైన 106 డివైడెడ్ బై 2 53 అనేది ఆన్సర్. ఇది నార్మల్ బేసిక్ ఫార్ములా. లేదు మీకు ఇంటర్లో మ్యాట్రిసెస్ ఐడియా ఉంటే మనకి మ్యాట్రిక్స్లో ఈ ఫార్ములా చెప్తారనమాట. 1/2 ఇంటూ x1 x2 x3 y1 y2 y3 1 1 1 ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫార్ములాను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ వస్తుంది. ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే ఇంటర్మీడియట్ ఫార్ములా దీన్ని వాడండి, లేదా ఇది బేసిక్ ఫార్ములా దీన్నైనా యూజ్ చేసుకోండి. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇది ఎవాల్యుయేట్ చేయడానికి ఈ క్వశ్చన్ కూడా మనకి సొల్యూషన్ రాంగ్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు ఈ షిఫ్ట్ వారు ఎవరైనా ఉంటే. చూసుకుంటే ఇప్పుడు మనకి ముందు కిందన క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. 1/9 5 45 ప్లస్ 7 6 42 డివైడెడ్ బై 9 6 54 డివైడెడ్ బై 5/23. ఇప్పుడు ఏమవుతుంది? 54 పైకి వెళ్తుంది, కిందన ఈ రెండు కలిపితే 87 అవుతుంది అనమాట. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూ అవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, 23/5 అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి మనం. చూసుకుంటే ఇది 3 18 ఇక్కడ 3 29 కింద తీసుకుంటే మనకి ఎంత 29 × 5 145 ఉండాలన్నమాట. 145 ఇక్కడ ఏ ఆప్షన్లో కూడా లేదు. ఇది కూడా మనకి అప్రాక్సిమేట్లీ వస్తుంది కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆన్సర్లో ఏది సాల్వ్ చేసినా సరే మీకు ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఈ వాల్యూ రాదనమాట. కాబట్టి ఇది కూడా మనకి సొల్యూషన్ అనేది రాంగ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఆన్సర్ మనకి ఎంత ఉండాలంటే 18 × 23 డివైడెడ్ బై 145 అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందో అది ఉండాలి మనకి ఆన్సర్. ఆప్షన్లో ఏది కూడా దాన్ని మనకి సాటిస్ఫై చేయట్లేదు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 20th డిసెంబర్లో ఇచ్చిన ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. టెక్నీషియన్లో అయిన 4th షిఫ్ట్లో ఇది లాస్ట్ షిఫ్ట్ మనకి గ్రేడ్ 1 టెక్నీషియన్స్లో. చూద్దాం ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఇది సాల్వ్ చేసి చూద్దాం ఆన్సర్ వస్తుందా లేదా. సేమ్ మోడల్ క్వశ్చన్ మనకి ప్రతి షిఫ్ట్లో కూడా రిపీట్ అయింది అనమాట. అందులో 2 షిఫ్ట్లోనే రాంగ్ ఇచ్చాడు. ఇది చూద్దాం మనం. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 + 16 6 3 18 + 4 4 16 డివైడెడ్ బై 6 4 24 డివైడెడ్ బై 2/15. ఇప్పుడు ఈ 24 పైకి వెళ్తుంది, కిందన 16 × 24 34 అవుతుంది. ఈ డివైడెడ్ బై ఇంటూ అయ్యి 15/2 అవుతుంది. ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. 2 1 2 12 2 6 2 17 అంటే 16 5 15 × 6 90 డివైడెడ్ బై 17 అనమాట. దీన్ని సాల్వ్ చేస్తే 5 and 5/17 17 5 85 + 5 90. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. ఇది సరిపోయింది మనకు ఆన్సర్ వచ్చింది అనమాట. క్వశ్చన్లో కింద 17 ఉంది, 17 బట్టి సాటిస్ఫై అయింది. అదే ముందు క్వశ్చన్లో అయితే మనకు అలా లేదనమాట. కింద డినామినేటర్లో వచ్చింది ఏది కూడా మనకి ఆన్సర్లో లేదు. ఓకే కదండి. నెక్స్ట్ క్వశ్చన్ కింద వాట్ ఈస్ ది మినిమం వాల్యూ ఆఫ్, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడండి. ఇక్కడ ఇది పవర్లోనండి 2 అనేది ప్రింటింగ్. 3x² + 8x + 14 ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనమాట. దీనికి మినిమం వాల్యూ కావాలన్నమాట. ఫార్ములా తెలిస్తే పర్లేదు. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చెప్తా, తర్వాత మనకి dy/dx డిటర్మినెంట్స్ కడతారు ఇంటర్మీడియట్లో, దాని మోడల్లో కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటంటే మనకి b² - 4ac
డివైడెడ్ బై 4a అనమాట. ఇది మనకి ఫార్ములా అనమాట. దేనికి? మ్యాక్సిమం వాల్యూకి అనమాట. అదే మీకు మినిమం అడిగాడు అనుకోండి, సేమ్ రాయండి అనమాట. మీరంటే b² - 4ac డివైడెడ్ బై 4a రాయండి. మినిమం అడిగేటప్పుడు ముందు మైనస్ పెట్టండి అనమాట. ఇది మినిమం వాల్యూ అనమాట. అర్థమైంది కదండి? ఇది మనం మినిమం వాల్యూ అనమాట. అర్థమైంది కదా? ఇది మనకి మినిమం వాల్యూ. ఇప్పుడు దీని ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ మనకి మినిమం కావాలి కాబట్టి ఈ ఫార్ములా వాడాలన్నమాట. మనకి -b² అంటే తెలుసు కదా, మనం దేంతో కంపేర్ చేయాలి? ఇది ax² + bx + cతో కంపేర్ చేయాలన్నమాట. అప్పుడు కంపేర్ చేస్తే a అనేది 3 అవుతుంది, b అనేది 4 అవుతుంది, c అనేది 14 అవుతుంది అనమాట. ఆ విధంగా అవుతుంది. దాని ప్రకారం b² b అంటే ఎంత మనకి 8 8² 64 -4 × a అంటే 3, c అంటే 14 డివైడెడ్ బై 4a 4 × a వాల్యూ ఎంత మనకి 3 అనమాట. దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఈజ్ ఈక్వల్స్ టు -64 - 12 × 14 డివైడెడ్ బై 4 × 3. ఇప్పుడు నేను 4తో క్యాన్సిల్ చేస్తాను అనమాట. 4 1 జరు, 4 16 జరు, 4 3 జరు. 4తో క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 16 ఉంటుంది, 3 14 జరు 30 42 ఉంటుంది అనమాట. 42 డివైడెడ్ బై 3. 16లో నుంచి 42 తీస్తే ఎంత ఉంటుంది? ఇంకా మనకి 26 ఉంటుంది అనమాట. ఇక్కడ పైన -26 డివైడెడ్ బై 3. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది అనమాట. 26/3. 26/3 అంటే ఎంత? 8 and 2/3 అనమాట. పాజిటివ్ 8 and 2/3. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. ఇది మనకి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట, మ్యాక్సిమంకి మినిమంకి. అందుకే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. కొత్త ఫార్ములాస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనకు వచ్చాయన్నమాట. మ్యాక్సిమంకి మినిమంకి ఇదనమాట. రెండింటికి ఒకే ఫార్ములా. మినిమం అనేసరికి ముందు మైనస్ పెట్టాలి మనం, అంతే. b² - 4ac/4a ఫిక్స్. మినిమం అనేసరికి ముందు మనం మైనస్ పెట్టాలన్నమాట. ఓకే కదండి? ఇప్పుడు ఇలా కాకుండా డిటర్మినెంట్ చేసుకొని చేయొచ్చు అనమాట. అది ఎలాగనే చెప్తాను మీకు. డిటర్మినెంట్స్ ఐడియా ఉంటే ఇంటర్మీడియట్లో చెప్పేవి ఎలా అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్కి ముందు డెరివేషన్ కట్టండి అనమాట. మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? మనకి 3x² + 8x + 14. దీనికి డెరివేషన్ అంటే ఏంటి? dy/dx కడతాం కదా, అలా కట్టాలన్నమాట. అలా కడితే ఏమవుతుంది? మనకి ఈ 2 అనేది పవర్లో ముందుకు వస్తుంది అనమాట. అంటే 6x అవుతుంది. ప్లస్ ఈ 8 అనేది ఏమవుతుంది? 8 అవుతుంది అనమాట. ప్లస్ 14 అనేది 0 అయిపోతుంది. దీన్ని 0కి ఈక్వల్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ x వాల్యూ ఎంత వస్తుంది? x -4/3 వస్తుంది. ఈ x వాల్యూ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? మనకి 3x² + 8x + 14లోన x -4/3 వేసారు అనుకోండి. ఆ వాల్యూ ఎంత వస్తుందో అదే మనకి మినిమం వాల్యూ. ఆ వాల్యూ మనకి 26/3 వస్తుంది అనమాట. అది ప్రాసెస్. మీకు ఆ డెరివేషన్ కట్టడం అని తెలిసిన వాళ్ళు ఈ విధంగా సాల్వ్ చేసుకోండి. అప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ డెరివేషన్ కడతాం. ఆ డెరివేషన్ 0కి ఈక్వల్ చేసుకొని x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ x వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూవే మినిమం వాల్యూ అవుతుంది అనమాట. మ్యాక్సిమం వాల్యూ అడిగినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే కదండి? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 3 cards are drawn 1 by 1 randomly from a pack of card. ఒక ప్యాక్ ఆఫ్ కార్డుల నుంచి మనకి 3 cards తీసారనమాట. ఒకదాని తర్వాత ఒకటి తీసాడనమాట. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ 3 of them is a జాక్ అనమాట. జాక్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని కావాలన్నమాట. ఇప్పుడు కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ తీసుకుందాం అనమాట. ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి తీసాడనమాట. అంటే ఫస్ట్ ఎన్ని ఉంటాయి? మనకి 52 cards ఉంటాయి అనమాట. అందులో నుంచి ఒకటి తీసేస్తే నెక్స్ట్ ఎన్ని ఉంటాయి? తీయడానికి మనకి 51 cards ఉంటాయి. తర్వాత ఎన్ని ఉంటాయి? మనకి 50 cards ఉంటాయి అనమాట. ఇది కిందన వచ్చేవి టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఒక్కొక్క కార్డు తీసేస్తున్నాడు కాబట్టి మనకి తగ్గిపోతుంటాయి అనమాట. 50, 51, 52 అనమాట. అర్థమైంది కదండి? ఇవి టోటల్ అవుట్కమ్స్ అనమాట. లేదా ఈ విధంగా కాకపోయినా మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే మనకి టోటల్ అవుట్కమ్స్ కావాలి కదా. టోటల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం 52 cards, అందులో నుంచి 3 cards తీసాడనమాట. ఇది మనకి టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, అయిపోయింది కదా. ఇలా కాకుండా ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ వచ్చాయి కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? జాక్ ఉండాలన్నమాట. 3 కూడా జాక్ ఉండాలంటే ఆ 3 కూడా టోటల్ ఎన్ని జాక్స్ ఉంటే అందులోనూ జాక్స్ తీయాలన్నమాట. 52 cardsలో ఎన్ని జాక్స్ ఉంటాయి అనమాట? ఎన్ని జాక్స్ ఉంటాయి మనకి? 52 అంటే ఎన్ని? 13, 13, 13, 13 అనమాట. 4 13s కదా ఉంటాయి కదా. డైమండ్, హార్ట్, ఏదో కల్వర్, ఇంకోటి ఏదో ఉంటుంది మనకి హిస్పైట్ ఏదో అంటారు. ఎగ్జాక్ట్ నాకైతే నేమ్స్ అయితే తెలియవు. ఈ విధంగా 4 ఉంటాయి కదా. ప్రతి దాంట్లో కూడా ఒక జాక్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి అన్ని జాక్స్ కావాలంటే ఏం చేయాలి? మనం తీసే జాక్స్ అన్నీ కూడా
ఈ 4 జాబ్స్లో నుంచి తీయాలన్నమాట. 4C3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఇప్పుడు ప్రాబబిలిటీ కావాలంటే ఏమవుతుంది మనకి? ప్రాబబిలిటీ కావాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అనమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి మనకి? 4C3, 4 జాబ్స్లో నుంచి 3 జాబ్స్ తీస్తాం. టోటల్ అవుట్కమ్స్ అంటే 52 కార్డ్స్లో నుంచి ఎనీ 3 కార్డ్స్ తీస్తాం అనమాట. ఇప్పుడు 4 కార్డ్స్ అంటే 4 టైమ్స్ రాసుకోవాలి కదా మనం. 4 × 3 × 3 టైమ్స్ అనమాట. 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇది రాస్తాం కిందది. 52 × 50 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ పోతుంది, లేదా మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి. 4 ఫ్యాక్టోరియల్ సపరేట్గా రాద్దాం. డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 52. 52 × 51 × 50 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ కామన్. దీన్ని బట్టండి మీకు ఎన్సీఆర్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్. దీన్ని బట్టి మీరు సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటే రెండు ఈ విధంగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? మనకి పైన 4 × 3 × 2 డివైడెడ్ బై కిందన 52 × 51 × 50 వచ్చిందనమాట. 3 1s 3 17s. ఓకే కదా. 2 1s 2 25s. 4 1s 4 13s. పైన ఎంత ఉంది? 1 ఉంది. కిందన ఎంత వచ్చింది? 13 × 17 × 25 అనమాట. అంటే పైన 1 ఉండాలి, కిందన 5 ఉండాలి యూనిట్ డిజిట్. ఎలా ఉంది? అలా ఒక ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే ఇవన్నీ మల్టిప్లై చేసి చూస్తుంటే 13, 17, 25 మల్టిప్లై చేస్తే 5525 వస్తుంది మీకు. 5525 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇవి కానీ కాయిన్స్ క్వశ్చన్స్ కానీ మనకు సాల్వ్ చేయాలంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్సీఆర్ని సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఎన్సీఆర్ అంటే ఏంటంటే మనకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ × r ఫ్యాక్టోరియల్ అనమాట. బట్ మనం ప్రతిసారి ఇంత పెద్దది రాయాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇంత పెద్దది రాయలేదు ఇక్కడ. ఎలా రాయాలంటే ఇప్పుడు కూడా సింపుల్గా గుర్తుపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8C2 తీసుకున్నారనుకోండి. దీన్ని పైన కింద 2 ఉంది కదా, 2 టర్మ్స్ తగ్గించి రాయండి అనమాట. అంటే 8 × 7 అనమాట. ఒకటి తగ్గిస్తే 2 టర్మ్స్ రాయాలి. కింద ఎంత ఉందో అన్ని ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అనమాట. అలాగే ఇక్కడ మనకు 4C3 కాబట్టి 3 టైమ్స్ 4 తగ్గించుకుంటూ రాసాం. 3 4 3 2 3 టర్మ్స్ వచ్చాయి కదా, కిందన 3 ఫ్యాక్టోరియల్. అలాగే 52C3 కదా, అంటే 52ని 3 నెంబర్స్ రాయాలన్నమాట. 52 51 50 ఒక్కోటి తగ్గించుకుంటూ. కింద 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట మనం ఫార్ములా రాయకంటే. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఏంటంటే NCR NC n మైనస్ r అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 52 C50 ఇచ్చాడు అంటే మీరేంటి 50 సార్లు రాయాలి కదా మీరు. 52 51 అలాగే 50 సార్లు రాయకుండా దీన్ని ఏం చేస్తారంటే దీన్ని తగ్గించవచ్చు అనమాట బై ఫార్ములా ప్రకారం. ఎన్సీఆర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్సీ అంటే 52C, ఇక్కడ కూడా 52 రాసి -r -50కి ఈక్వల్ అవుతుంది. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది మనకి? ఇది 52C2కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం 2 టైమ్స్ రాస్తే చాలు అనమాట పైన. అర్థమైంది కదా. అంటే కిందన ఎప్పుడు మినిమం ఉంచుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైనా పెద్దదైతే ఈ రెండిట్ల డిఫరెన్స్ అనేది ఇక్కడ వేసేయడమే. 50కి 52కి డిఫరెన్స్ ఎంత? 2 కదా, కిందన 2. అది దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. దానికి ఇచ్చిన ఫార్ములాయే మనం ఇది. ఈ 3 గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే కదండి. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా మీకు రాంగ్ క్వశ్చన్ అనమాట. ఎవరైనా ఈ షిఫ్ట్ వాళ్ళు ఉంటే మీరు దీన్ని అబ్జెక్షన్ పెట్టుకోండి అనమాట. ఇది కూడా మనకి రాంగ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎలా ఇచ్చాడంటే మనకి 1/sin² - 1 ఇచ్చాడనమాట. 1/sin² - 1 ఇచ్చాడు. దీన్ని ఎల్సిఎం చేసాము అనుకోండి ఏమవుతుంది? sin² అవుట్ వెళ్తుంది కదా. 1 - sin² డివైడెడ్ బై 1/sin² డివైడెడ్ బై sin². ఏ ప్లేస్లో నేను తీటా రాశాను. 1 - sin² ఎలా రాయొచ్చు? మనకేంటి? sin² ప్లస్ cos² ఈజ్ ఈక్వల్స్ టు 1 తెలుసు కదా. ఇప్పుడు 1 - sin² దేనికి ఈక్వల్ అవుతుంది? cos²కి ఈక్వల్ అవుతుంది. పైన cos², కిందన sin². ఇది దేనికి ఈక్వల్ అవుతుందండి? మనకి cot²కి ఈక్వల్ అవుతుంది అనమాట. కానీ వాడేమి ఇచ్చాడు? tan² ఇచ్చాడు. ఇది తప్పు. మనకి ఆన్సర్ అనేది cot² అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు, అందుకే ఈ క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏ బ్యాగ్ కంటైన్స్ బాల్స్ నెంబర్డ్ 1 to 42. 1 నుంచి 42 వరకు నెంబర్స్ వేసి ఒక బ్యాగ్లో బాల్స్ ఉన్నాయన్నమాట. 1 ball ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్. ఈ బాల్స్ నుంచి ఒక బాల్ ర్యాండమ్గా తీసిరాడు. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 7 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 8 అనమాట. అది మల్టిపుల్ ఆఫ్ 7 కానీ మల్టిపుల్ ఆఫ్ 8 కానీ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అనేది అడిగాడు అనమాట. ఓకే, మీకు ఇచ్చిన నెంబర్ ఎంత అండి? మనకి 42 ఇచ్చాడు అనమాట. ఏదైనా ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 50లో 5 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అని తెలియాలనుకోండి. జస్ట్ ఈ 50ని మీరు 5తో డివైడ్ చేస్తే చాలు. 5 1s 5 10s 10 మల్టిపుల్స్ ఉంటాయి అనమాట. 5 అంటే మల్టిపుల్స్ అంటే
5, 10, 15, 20, 25 అలా 10 మల్టిపుల్స్ ఉంటాయన్నమాట. జస్ట్ డివైడ్ చేస్తే చాలు. మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా తెగింది కాబట్టి సరిపోయింది. ఇన్ కేసు తెగలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 51/50 వచ్చింది అనుకో, ఇప్పుడు మీకు దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? మీకు 51/5, 51లో ఎన్ని 5 మల్టిపుల్స్ ఉంటాయి తెలియడానికి 1 to 51 వరకు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 10 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా, ఆ పాయింట్ వదిలేసి తీసుకోవాలన్నమాట. అది మనకి ఆన్సర్ అనమాట, ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయో తెలుసుకోవడానికి. అర్థమైంది కదండి? ఒక ఎన్లో ఎక్స్వి ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయో తెలియాలంటే మనం ఏం చేయాలి? n/x తీసుకొని దానికి నియరెస్ట్ వాల్యూ తీసుకోవాలన్నమాట. అంటే పాయింట్ తర్వాత ఎంత వచ్చినా వదిలేయాలన్నమాట. ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలన్నమాట. దానికి ఇంటిజర్ వాల్యూ అనేది మనం తీసుకోవాలన్నమాట. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు? 42 వరకు ఇచ్చాడు అనమాట. 42 వరకు ఉండే 7 మల్టిపుల్స్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 42ని డివైడెడ్ బై 7 తీసుకుంటాం అనమాట. 7 తీసుకుని దీనికి ఇంటీజర్ వాల్యూ చూస్తాం అనమాట. 7 1 7 6 ఎగ్జాక్ట్గా వచ్చేసింది కాబట్టి 6 ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదే 42లోన 8 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి మనం. 8 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి మనకి? 42 డివైడెడ్ బై 8 ఎంత వస్తుంది? 8 5 40 వచ్చి ఇంకా పాయింట్ వస్తుంది అనమాట. అంటే దీని ఎంత వస్తుంది? 5 పాయింట్ సంథింగ్ వస్తుంది ఇంకా. కానీ మనం ఎంత తీసుకోవాలి? 5.99 ఉన్నా సరే 5 తీసుకోవాలి మనం అనమాట. ఆ పాయింట్ తర్వాత 99 ఉన్నా సరే మనం 5 తీసుకోవాలి. అంటే ఇవి 5 ఉన్నాయన్నమాట. అలాగే మనం కామన్గా ఏమైనా ఉన్నాయంటో చూసేయాలి. కామన్గా ఉన్నవి తీసేయాలన్నమాట మనం. కామన్గా అంటే 8కి 5, 8కి 7కి కామన్గా ఉన్నవి ఎప్పుడు ఏమవుతాయంటే వాటి యొక్క ఎల్సిఎం అవుతాయి అన్నమాట. 7కి 8కి ఎల్సిఎం ఎంత మనకి? 56 56 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడాలన్నమాట. అప్పుడు ఎలా చూస్తాం మనం? 42 డివైడెడ్ బై 56. పై దానికంటే డినామినేటర్ పెద్దది కదా కాబట్టి ఇది ఏమొస్తుంది? 0 పాయింట్ సంథింగ్ వస్తుంది అనమాట. 0 పాయింట్ సంథింగ్ ఎంత ఉన్నా సరే దీన్ని ఎన్ని తీసుకుంటాం? 0 తీసుకుంటాం. అంటే కామన్గా ఎటువంటి మల్టిపుల్స్ కూడా లేవు అనమాట. ఇప్పుడు 7 or 8 ఎన్ని ఉన్నాయి మనకి? 7 అయితే 6 ఉన్నాయి, 8 అయితే 5 ఉన్నాయి అనమాట. అప్పుడు టోటల్ అవుట్కమ్స్ ప్రాబిలిటీ ఎన్ని ఉంటుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 6 కానీ 7 కానీ 8 కానీ అవడానికి 6 + 5 11 ఉన్నాయన్నమాట. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 42లో ఏ నెంబర్ అయినా అవ్వచ్చు కదా, 42 అనేవి టోటల్ అవుట్కమ్స్ అనమాట. టోటల్ అవుట్కమ్స్ 42 అవుతాయి. ఇప్పుడు ప్రాబిలిటీ కావాలి. ప్రాబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడ్ 11, టోటల్ అవుట్కమ్స్ 42. 11/42 అనేది ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఒక ఎక్స్ అనే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000లో 9 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయో తెలియాలనుకోండి. 1000 డివైడెడ్ బై 9 చేయాలి. పాయింట్ తర్వాత ఎంత వచ్చినా వదిలేయాలన్నమాట. మనం ఆ వాల్యూ తీసుకోవాలి. ఆ విధంగా అనమాట. ఆ విధంగా మనం 7 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూసాం, 8 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూసాం, కామన్గా ఏమి ఉన్నాయంటో కూడా చూసాం అనమాట. కామన్గా మనకి 0 వచ్చాయన్నమాట. కామన్గా ఏమో లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ సపోజ్ కామన్గా ఒక 2 వచ్చాయి అనుకోండి, ఆ 11లో నుంచి ఆ 2 మల్టిపుల్స్ తీసేస్తాం అనమాట. అంటే కామన్గా అంటే అవి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో నుంచి మనం తీసేస్తాం. 1 టైమే కౌంట్ చేయాలి కాబట్టి. అర్థమైంది కదండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇదే సర్వే, ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి మనకి. దీంతో మనకి టాప్ 24 క్వశ్చన్స్ కూడా మనకి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఏ సర్వే 260 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ 100 వర్ లిస్టెడ్ టు టేక్ యాపిల్ జ్యూస్ అనమాట. 100 మెంబర్స్ ఏది తీసుకుంటున్నారు మనకి? యాపిల్ జ్యూస్ తీసుకుంటున్నారు అనమాట. 150 టేక్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. 150 మెంబర్స్ ఏం తీసుకుంటున్నారు? మీకు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నారు అనమాట. 75 టేక్ ఇట్ బోత్ అనమాట. 75 అనేవారు 2 తీసుకుంటున్నారు అనమాట. అంటే కామన్ ఆరెంజ్ ప్లస్ యాపిల్ తీసుకుంటున్నారు అనమాట. హౌ మెనీ నైదర్ అయితే ఏది తీసుకున్న వాళ్ళు ఎంతమందో కావాలి మనకి. ఏది తీసుకున్న వాళ్ళు ఎంతమందో కావాలంటే ముందు ఏదైనా తీసుకున్న వాళ్ళు ఎంతమందో చూద్దాం అనమాట. అంటే పి ఆఫ్ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ తీసుకుంటున్న వాళ్ళు అనమాట. ఎన్ ఆఫ్ సెట్స్ కదా ఇది, ఎన్ ఆఫ్ అనమాట. తీసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు అబ్జర్వ్ చేస్తే? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ బి కాదు, ఓ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఓ. రెండిట్లుగా కామన్గా ఉండేవి అనమాట. ఇవన్నీ తీసుకుంటున్నారు మనకి 100 యాపిల్ 100, ఆరెంజ్ 150 మైనస్ రెండిట్లో కామన్గా ఉండేవి 75. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారు మనకి? 175 మెంబర్స్ వస్తున్నారనమాట. ఏదో ఒకటి తీసుకుంటున్నారనమాట. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ ఓ, యాపిల్ కానీ ఆరెంజ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నారు. అప్పుడు ఏది తీసుకున్న వాళ్ళు కావాలంటే మొత్తంలో నుంచి 175 తీసేయాలన్నమాట. నథింగ్ అనమాట. ఏది తీసుకున్న వాళ్ళు కావాలంటే టోటల్ 260లో నుంచి 175 మెంబర్స్ని తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 85 మెంబర్స్ అనేవారు వస్తారనమాట. ఆన్సర్ ఇస్ 85 అనమాట. ఓన్లీ యాపిల్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ ఆరెంజ్ తీసుకున్న వాళ్ళు, బోత్ 2 తీసుకున్న వాళ్ళే మనం కౌంట్ చేసుకున్నాం. కౌంట్ చేసుకుంటే మనకి 175 వస్తారనమాట. ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళంటే యూనియన్ అనమాట. మనకి ఏది తీసుకున్న వాళ్ళంటే రెండిట్లో కామన్గా ఉండేది ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే కదండి? దీంతో మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కవర్ చేశాను అనమాట ఇందులో ఇచ్చేవి. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. మరొక వీడియోలో
మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మీరు కనుక రైల్వేస్కి కనుక ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి కావచ్చు లేదా ఎన్టీబీసీ కావచ్చు, ఓకేనా, ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి అనమాట. ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, దేనికైనా కానీ. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ మన మ్యాథ్స్, రీజనింగ్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. కేవలం 299కే మీకు తక్కువ ప్రైస్ లో అయితే క్లాసెస్ దొరుకుతాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి CBT 2కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699కే దొరుకుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఫుల్ కోర్స్ మీకు 999కే దొరుకుతుంది. ఏఎల్పికి సంబంధించిన బెస్ట్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBAT మొత్తం కలిపి 1199కే దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా నేను కావచ్చు, ఈ క్లాసెస్ చెప్పిన టీమ్మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో ఎలా వస్తాయి అన్నది బేస్ చేసుకుని, ఎలా చెప్తే బాగుంటది అన్నట్టు, ఏది ఇంపార్టెంట్ అన్నది దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ అయితే చేశారు. ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతారో, జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో, సో వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఫైనల్ గా క్లాసెస్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లాసెస్ ప్లేలిస్ట్ ఉందో అది ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అలాగే ఈ మ్యాథ్స్ కి సంబంధించిన సిరీస్ కూడా ఎండ్ స్క్రీన్ లో ఒక ప్లేలిస్ట్ లాగా ఇస్తాను. మొత్తం వేరే షిఫ్ట్లు కూడా అక్కడి నుంచి మీరు చూడొచ్చు అనమాట. అండ్ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే